శతమఖమణి నీలాచారు కల్హారహస్తా స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథా విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. ఈరోజు గోదమ్మ తిరునక్షత్రం, ఆండాళ్ తల్లి తిరునక్షత్రం. ఆండాళ్ గోదాదేవి షుడి కొడుత్త నాచ్చియార్ ఆముక్తమాల్యద. ఇవి గోదమ్మకి అనేక రకాలైన పేర్లు. భూదేవి అంశగా విల్లుపుత్తూరు గ్రామంలో విష్ణుచిత్తుల వారి ఇంట తులసివనంలో ఉద్భవించింది గోదమ్మ. ఆనాడు జనక మహారాజుకు సీతమ్మ దొరికినట్టుగా అమ్మ దొరికింది ఆళ్వార్లకి. ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి గోదమ్మ. విష్ణుచిత్తులకు పిల్లలు లేకపోవడం వలన భగవత్ కటాక్షం వలన దొరికిన పిల్లను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. గోదమ్మకు చిన్ననాటి నుండి శ్రీహరినామస్మరణ తప్ప వేరొక ధ్యాస లేదు. ఆటలాడిన లక్ష్మీనారాయణుల బొమ్మలకు పెళ్ళిళ్ళు, మాటలాడిన నారాయణ కథా కాలక్షేపం, పాటలు పాడిన నారాయణ కీర్తనలు. చిన్నతనం నుండే తండ్రి గారితో పాటుగా మాలా కైంకర్యంలో కూడా సహాయపడేది అమ్మ. వటపత్రశాయికి మాలికా సమర్పణం చేసేది. మాలికా సమర్పణం కోసమని సిద్ధం చేసిన మాలికలని ఒకసారి తాను ధరించి బాగున్నాయి అనుకుంటే అప్పుడు స్వామికి సమర్పించడం కోసమని సిద్ధం చేసేది రోజు. ఒకసారి స్వామికి సమర్పించిన తులసి మాలలో శిరోజం అంటే తల వెంట్రుక ఉన్నదని అర్చక స్వామి తులసి మాలికను స్వామికి సమర్పించకుండా పక్కన పెట్టేస్తాడు. స్వామిని సేవించడానికి వచ్చిన విష్ణుచిత్తుడు స్వామికి మాలికా సమర్పణం జరగకపోవటాన్ని చూసి విచారంతో అర్చక స్వామిని అడుగుతాడు. అర్చక స్వామి జరిగింది చెప్తాడు. దాంతో చాలా అపచారం జరిగిపోయిందని చాలా మదన పడిపోతాడు విష్ణుచిత్తుడు. గోదకి ఈ విషయం తెలిసి తండ్రితో ఉంటుంది. తాను ధరించి విడిసిన మాలికనే స్వామికి సమర్పించడం కోసమని సిద్ధం చేసినట్లు చెప్తుంది. ఆ సమయంలో బహుశా నా తల వెంట్రుక వచ్చి ఉండవచ్చు అప్ప, దానికి అంత బాధపడిపోతారేంటి అంటుంది తండ్రి గారితోటి అమ్మ. కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, ఏమి అనలేడు తల్లిని. కూతురుని ఏమి అనలేక తనలో తాను తర్కించుకుంటూ ఉంటాడు. అయ్యో స్వామికి మళ్ళా సమర్పణం జరగకపోయిందే, స్వామికి కైంకర్యం జరగలేదే అనుకుంటుంది. కొన్నాళ్ళు ఇలా గడిచాక కూతురికి యుక్త వయసు వచ్చిందని పెళ్లి ప్రయత్నాలు చేయడానికి ప్రారంభిస్తాడు. కూతురుని అడుగుతాడు. తాను భగవంతుణ్ణి తప్ప ఇంకొకరిని ఎవరిని వివాహమాడను అంటుంది గోదమ్మ. విష్ణుచిత్తుడు నివ్వెరపోతాడు. భగవంతునితో సామాన్య మానవుల వివాహమా అంటూ ఆశ్చర్యపోతాడు. కాదు కూడదంటుంది ఆండాళమ్మ. ఇక సరేనని విష్ణుచిత్తుడు 108 దివ్యదేశాల మూర్తుల చిత్తరువులను గోదకు చూపిస్తాడు. ఆ మూర్తులలో శ్రీరంగనాథుణ్ణి ఎంపిక చేసుకుంటుంది గోదమ్మ. అదుగో ఆ రోజు నుండి రంగని మీదే ఆమె మనసంతా. కానీ విష్ణుచిత్తుడికి అయోమయంగానే ఉంటుంది. ఏం చెయ్యాలో ఎలా చేయాలో తెలియదు. అదిగో ఆ రోజు రాత్రి విష్ణుచిత్తునికి కలలో వటపత్రశాయి సాక్షాత్కరిస్తాడు. విష్ణుచిత్త, ఎందుకు ఈ కంగారు పడిపోతున్నావు? నేను గోదమ్మను వరిస్తున్నాను. ఆమె నా కోసమే భూమి మీద అవతరించింది. ఆమె ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఇక నువ్వు పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకో. అదిగో మధురాధిపతి అయిన శ్రీమార శ్రీవల్లభ చక్రవర్తి మిగిలిన ఏర్పాట్లన్నీ చూస్తూ నీకు సహాయకారిగా ఉంటాడు. నువ్వు దిగులు చెందాల్సిన పని లేదు, ఆయన చూసుకుంటాడని. హాయిగా పెళ్లి పనులు చూసుకో. గోదమ్మను జాగ్రత్తగా అప్పగించాల్సి మీ నాకు అంటాడు స్వామి కలలో కనిపించి. విష్ణుచిత్తుడికి కంగారు కొంత తగ్గినప్పటికీ ఎంతో అల్లారుముద్దుగా పెంచుతున్న కూతురు పెళ్ళై విడిపోతుందనేప్పటికీ మనసంతా దిగాలుగా ఉంటుంది. పూర్వం శకుంతలను అత్తవారింటికి పంపే సమయంలో కణ్వ మహర్షి కూడా ఇలాగే బాధపడ్డట. కాళిదాస్ అంటాడు శాకుంతలంలో,
యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా కంఠస్తంభిత బాష్పవృత్తి కలుషః చింతాజడం దర్శనం వైక్లవ్యం మమ తావదీదృశమహో స్నేహాదరణ్యౌకసః పీడ్యంతే గృహిణః కథన్నుతనయా విశ్రేష దుఃఖైర్నవైః. ఇవాళ శకుంతల అత్తవారింటికి వెళ్ళిపోతోందంటుంటే మనసంతా చాలా భారమైపోతోంది. కన్నీరు ఆపుకుంటున్న కొద్దీ గొంతు గాద్గదికమైపోతోంది. కన్నీటి పొర కళ్ళని కప్పేస్తోంది. వనవాసిని, మునిని, ఋషిని అయినా నేను కేవలం పెంచినందువలన నాకే ఇంత బెంగగా ఉందే, కానీ పెంచి కొత్తగా అత్తవారింటికి పంపే సమయంలో ఆ దుఃఖం గృహస్థులను ఎంత బాధ పెడుతుందో కదా అనుకుంటున్నట్ట కణ్వ మహర్షి. అదిగో విష్ణు చిత్తుల వారి మనస్సు అలాగుంది. సరే, ఇంకా వరుడు కుదిరాడు. గోదమ్మ ఆ వరుని పొందటానికి వ్రతం ఒకటి ఆరంభించడానికి తలపెట్టింది. అదే ధనుర్మాస వ్రతం.